b by sin b equal to c by sin c equal to 2r. ఈ ఫార్ములాస్ వస్తే మీరు ఇక్కడ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఇక్కడ నుంచి 3 ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి 3 క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్. మళ్ళీ మీకు జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇలా ట్రికీ టైప్ అసలు క్వశ్చన్సే రావు, ఓన్లీ ఫార్ములా బేస్డ్. షార్ట్కట్లో చేయొచ్చు మనం. షార్ట్కట్ ఈజీ వే అనేది షార్ట్ టర్మ్లో చెప్పుకుందాము. ఇప్పుడైతే మీరు చూడండి, రివిజన్ టైంలో మీకు ఫుల్ ఆఫ్ అన్ని చాప్టర్స్ షార్ట్కట్సే చెప్తాను. ఓకే, కంప్లీట్. అండ్ అలాగే కొసైన్ రూల్. సార్ ఒకసారి స్క్రీన్ పై కన్నా ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఫార్ములాస్ ఆల్రెడీ తెలుసు అనుకుంటా, మళ్ళీ రాసుకోండి. అమ్మ, ఇది ఒక్కసారి సాల్వ్ చేసి చెప్పండి. వాట్ ఈస్ ఆన్సర్? విత్ ఇన్ 30 సెకండ్స్లో చెప్పాలి. ఏమైందమ్మా? మీరు క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తురా, లేదంటే క్వశ్చన్ ఇచ్చినా కానీ సైన్ కాసు ఏదో చేసుకుంటూ పోతున్నాను? ఒకసారి క్వశ్చన్ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. జువేరియా ఆన్సర్ చెప్పమ్మా. దానిలో చేయడానికి ఏముంది? మీ కాన్సన్ట్రేషన్ చెక్ చేయడానికి క్వశ్చన్ ఇస్తున్నా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఎవరు? ఇప్పటిదాకా లేవా అమ్మా క్లాస్లో? ఓకే ఓకే అమ్మా. సునీత ఆన్సర్ చెప్పమ్మా. మీకు క్వశ్చన్ చేయమని ఈ క్వశ్చన్ చేయడానికి ఇవ్వలేదు, మీ యాక్టివ్నెస్ ఎట్లుందని క్వశ్చన్ ఇచ్చిన. దానికి కూడా మీరు చేస్తున్నారు సార్. ఇంకా నాకు చేయాల్సిన అవసరం లేదు క్వశ్చన్.
అమూల్య చెప్పమ్మా ఆన్సర్ చెప్పు. చేస్తున్నా. చేస్తున్నా. ఓకే. ఎవరి నుంచి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది? సహస్ర. గుడ్ ఈవినింగ్ సహస్ర. ఆన్సర్ చేస్తున్నావా? 13. 13. ఓకే అమ్మా. నరసింహ ఆన్సర్ చెప్పు. జస్ట్ వచ్చినావు. క్వశ్చన్ చూడు. క్వశ్చన్ చూస్తే నువ్వు ఏం చేస్తావు దాన్ని, ఆ క్వశ్చన్ని విత్ ఇన్ 10 secondsలో చెప్పొచ్చు ఆన్సర్ అది. వీళ్ళందరిని అడిగితే ఇంకా చేస్తున్నాం అంటున్నారు. మరి నువ్వు ఇప్పుడే వచ్చినావు కదా, నువ్వేం చేస్తావని. ఇది మీరు చేయాలంటే మినిమం 5 minutes కంటే ఎక్కువ పడుతుందమ్మా. పవర్ 4 ఉంది, పవర్ స్క్వేర్ ఉంది, పవర్ 6 ఈ ఫార్ములాస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మోర్ దాన్ 5 minutes పడుతుంది ఈ క్వశ్చన్కి. మీకు ఏం చెప్పిన సైన్ కాస్ కాంబినేషన్ అనిపించిందంటే x = ఏం పెట్టమన్నా, 0 degrees ఆర్ 90 degrees పెట్టమన్నా. Yes sir. సహస్ర ఆన్సర్ చెప్పింది కరెక్ట్గా. ఎట్లా చేసినావమ్మా నువ్వు? సేమ్ ఇదేనా? ఎట్లనే చేసినావా? 0 degrees ఆర్ 90 degrees పెట్టి చేసినావా? Yes sir. మీకు క్వశ్చన్ ఇట్లాంటి క్వశ్చన్ ఇది చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది అమ్మా. మీరు అబ్జర్వ్ చేసింది క్వశ్చన్ ఏంటి, సైన్ కాస్ట్లలో కనిపిస్తుంది. 90 degrees ఆర్ 0 degrees పెట్టేసి ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఏమైతే చూడండి ఇప్పుడు 3 into sin 0 is 0 minus sin 1 is cos 1 is cos 0 is 1 plus 6 0 plus 1 plus 4 0 power 6 plus 1 power 6. Overall 3 into minus power something given ఉంటే పాజిటివ్ అవుతుంది. కొసైన్ రూల్ రాసుకోండి. a square equal to b square plus c square minus 2bc cos a. b square equal to c square plus a square minus 2ca cos b. మోస్ట్లీ ఈ ఫార్ములాస్ నుంచే క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఇందులో ట్రిక్కీ టైప్ ఏముండదు, ఈజీగా ఉంటుంది. 3 questions వస్తాయి. ఓకే. ప్రొజెక్షన్ రూల్. సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేయరా?
ఓకే సార్. ఇది క్యాపిటల్ సి, ఇది స్మాల్ సి, స్మాల్ బి, క్యాపిటల్ బి. హాఫ్ యాంగిల్ అమ్మా. అక్కడ ఏంది ఫుల్ యాంగిల్, సైన్ రోల్ కొసైన్ రోల్ చూసినామా, ఇక్కడ హాఫ్ యాంగిల్. మీరు ఇది స్టార్టింగ్లో రాసుకున్నారా? ఇది S equal to a plus b plus c by 2, 2s equal to a plus b plus c. ఇది బేసిక్. ఈజీ మీకు. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీ నెక్స్ట్ది రాసేయచ్చు. ప్రతి దాంట్లో 3 ఫార్ములాస్ ఉంటాయి. ఏకి ఒకటి, బికి ఒకటి, సికి ఒకటి ఉంటుంది. మీరు అన్నిట్లలో ఏదో ఒకటి గుర్తుపెట్టుకున్నారంటే నెక్స్ట్ మీరు ఫామ్ చేసేయచ్చు. ఈ సైన్ హాఫ్ యాంగిల్లో సైన్ అమ్మా. అదే కాస్ అయితే కాస్ a/2 అయితే √s ఇంటూ s మైనస్ a బై bc. సార్ ఒకసారి పైకి స్క్రీన్ ఫోన్ చేయండి. సైన్లో హాఫ్ యాంగిల్ ఇక్కడ ఏ ఉంటే s మైనస్ b, s మైనస్ c బై bc. b ఉంది కాబట్టి s మైనస్ c, s మైనస్ a. c ఉంది కాబట్టి s మైనస్ a, s మైనస్ b. కాస్లో హాఫ్ యాంగిల్ ఏ ఉంటే s ఇంటూ s మైనస్ a బై bc. b ఉంటే s ఇంటూ s మైనస్ b బై ac. c by 2 s into s minus c by కంప్లీటా? ట్యాన్లో ఇక మిగతా మనకు అవసరం లేదు. ట్యాన్లో కూడా ఒక్కొక్కసారి హాఫ్ యాంగిల్ అడుగుతున్నాడు. మీకు ఓన్లీ అవసరం ఉన్న ఫార్ములాసే రాస్తుంది, అన్న అవసరం లేదు. ట్యాన్లో హాఫ్ యాంగిల్ ఏంటంటే s మైనస్ b
ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి. దీన్నే మనం ఇట్లా కూడా రాయొచ్చమ్మా, ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి బై డెల్టా. ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ సి బై డెల్టా. ఇది ఇది ఈజీ ఉంటుందేమో మీకు దీనికంటే. tan హాఫ్ యాంగిల్ ఏ ఉన్నప్పుడు ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి బై డెల్టా. tan సి బై 2 అంటే ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ బి బై డెల్టా. అండ్ కాట్ కూడా ఒకటి రాసుకోండి, కాట్ హాఫ్ యాంగిల్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై డెల్టా. కాట్ బి బై 2 ఉంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై డెల్టా. అండ్ ఆల్సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అమ్మ. సార్ కాట్ ఒకసారి చూపిరా. ఇక మిగతా అవసరం లేదు, కొసెక్ సీకెంట్ ఇవేమి ఎక్కువ అడిగాడు. మోస్ట్లీ సైన్ కాసే అమ్మ. ట్యాన్ ఈ కాట్ కూడా రేర్గా, సైన్ కాస్ ట్యాన్. మళ్ళీ మీకు అడిగిన క్వశ్చన్స్ కూడా ఫార్ములా చెప్పి కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఏవైతే మనకు అవసరమో అవే చెప్పుకుందాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ డెల్టా ఆఫ్ బీసీ సైన్ ఏ, లేదంటే ఆఫ్ ఏసీ సైన్ బి, ఆర్ ఆఫ్ ఏబి సైన్ సి. డెల్టా అంటే అమ్మ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. అండ్ మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు డెల్టా. డెల్టా ఈక్వల్ టు అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్. ఈ క్వశ్చన్ బట్టి ఫార్ములాని యూజ్ చేయాలి. క్వశ్చన్లో యాంగిల్ ఇచ్చిండు, ఏబిసి సైడ్స్ ఇచ్చిండు, సో ఇది యూజ్ చేయాలి. యాంగిల్ లేదు క్వశ్చన్లో, ఓన్లీ ఏబిసిస్ ఉన్నాయి, అప్పుడు ఇది యూజ్ చేయాలి. అండ్ ఇంకో విధంగా కూడా రాయొచ్చు, 2r² సైన్ ఏ సైన్ బి సైన్ సి. అండ్ ఆల్సో ఏబిసి బై 4r రాయొచ్చు. ఈ 4 ఫార్ములాస్తో క్వశ్చన్ బట్టి యూజ్ చేసుకోండి. దీనిలో నుంచి పక్కా క్వశ్చన్ ఉంటుందమ్మా, ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ నుంచి. ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టేసుకోండి. ఇన్ సర్కిల్ R equal to delta by S
also written as 4r sin a by 2 sin b by 2 sin c by 2 s minus a tan a by 2 right and s minus b tan b by 2. ఇన్ సర్కిల్లో మోస్ట్లీ ట్యాన్ పైన అడుగుతున్నప్ప ఇన్ సర్కిల్ అండ్ ఎక్స్ సర్కిల్లో సైన్ కాసెస్ రావు, ఓన్లీ ట్యాన్లో అడుగుతుంది. ఎక్స్ సర్కిల్ ఇన్ సర్కిల్లో మనకి ఓన్లీ ఆర్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ సర్కిల్లో R1 R2 R3 మూడు వస్తాయి అమ్మ. R1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఆల్సో రిటర్న్ as ఎస్ ఇంటూ tan a by 2. ఆల్సో కాట్లలో రాయాలంటే ఎస్ మైనస్ బి cot c by 2. Also a by tan b by 2 plus tan c by 2. Also 4r sin a by 2 cos b by 2 cos c by 2. ఇది R1 అమ్మ. R2 మీరు రాసుకోండి. R1 ఉంది అంటే ఏ డెల్టా బై సైన్ ఎస్ మైనస్ ఏ. ట్యాన్లలో రాయాలంటే R1 R2 చెప్పండి ట్యాన్లలో ఎస్ ఇంటూ ట్యాన్ బి బై 2. కాట్లలో చెప్పండి R2 ఎస్ మైనస్ సి. ఇక్కడ R1 ఉంది కాబట్టి ఏ తర్వాత బి వస్తుంది కాబట్టి ఎస్ మైనస్ బి పెట్టినాం. అదే R2 అయితే ఎస్ మైనస్ సి ఇంటూ కాట్ తర్వాత సి అంటే మళ్ళీ ఏ బై 2 లేకపోతే రాసుకోండి. R2 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి. ఆల్సో ట్యాన్లలో రాయాలంటే ఎస్ ఇంటూ ట్యాన్ బి బై 2. కాట్లలో రాయాలంటే ఎస్ మైనస్ సి. 2 అంటే బి కదా, తర్వాత ఏమొస్తుంది సి వస్తుంది, అందుకనే ఎస్ మైనస్ సి కాట్ 2 అంటే బి వచ్చేసింది, సి వచ్చేసింది, ఏ రిమైన్ కాబట్టి ఏ బై 2. కాట్లలో అయితే ఇట్లా రాయాలి, ట్యాన్లలో అయితే ఇట్లా, డెల్టా అయితే ఇట్లా. సేమ్ R3 అట్లా రాసేసుకోండి. డెల్టా బై ఎస్ మైనస్ సి ఎస్ ఇంటూ ట్యాన్ సి బై 2 ఎస్ మైనస్ ఏ. ఎందుకంటే 3 అంటే సి తర్వాత ఏమొస్తుంది మళ్ళీ రిపీట్ ఏ. సి అయిపోయింది, ఏ అయిపోయింది, మిగతా ఏంది బి అంటే బి బై 2. ఎక్స్ సర్కిల్ అండ్ ఇది కూడా రాసుకోండి. 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ఈక్వల్ టు 1/R. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. R1 R2 ప్లస్ R2 R3 ప్లస్ R3 R1 ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ అమ్మ.
R into R1, R2, R3 equal to delta. R into R1 plus R2 plus R3 equal to AB plus BC plus CA minus S square. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాం. जल्दी आया सब लोग पहले अपने जाना है क्या से क्या वैसी क्या है इसको कुछ नहीं है ना थोड़ा भी ఆల్సో ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. दाल है दाल पे सुबह का दाल R1 plus R2 plus R3 minus R equal to 4R అమ్మా. అండ్ మీరు ఇక్కడ నుంచి ఇవి కూడా రాసుకోవచ్చు. R ప్లస్ R1 ప్లస్ R2 మైనస్ R3 ఉంటే 4R cos C. మైనస్ అనేది దేనికి ఉంటే అది కాస్ట్లో రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ప్లస్ R1 ప్లస్ R3 మైనస్ R2 ఉందంటే 4R cos B. R ప్లస్ R2 ప్లస్ R3 మైనస్ R1 ఉంటే 4R cos A. And 1 by Sir, R1 square. ఈ ఆర్ ఇన్ సర్కిల్ ఎక్స్ సర్కిల్ ఈ రేడియస్ ఇందులో నుంచి క్వశ్చన్ పక్కా అమ్మ. ఈ ఫార్ములాస్ ఇక్కడ నుండి ఇక్కడ నుండి మొత్తం ఈ ఆర్ పైన వన్ ప్లస్ ఆర్ స్క్వేర్ బై R1 square, 1 by R1 square, 1 by R2 square, 1 by R3 square plus 1 by R square equal to A square plus B square plus C square by delta square. ఓన్లీ స్క్వేర్ లేకుండా 1 by R plus 1 by R1 plus R1 R2 plus 1 by R3 ఉంటే 1 by R 1 by R. సార్ ఒకసారి స్క్రీన్ ఆన్ చేయండి. ఓకే. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అంటాడమ్మ. ఏంటి కాస్ ఏ ప్లస్ కాస్ బి ప్లస్ కాస్ సి ఈక్వల్ టు 1 ప్లస్ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్. సైన్లలో 3 యాంగిల్స్ అడిషన్ ఏం అయిందంటే సైన్ ఏ ప్లస్ సైన్ బి ప్లస్ సైన్ సి ఈక్వల్ టు ఎస్ బై క్యాపిటల్ ఆర్. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సైన్ కాస్ 3 యాంగిల్స్ అడిషన్.
ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏమంటుందంటే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏడి ఈజ్ ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ అంటాడు. బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ మీట్ బీసీ ఎట్ డి అంటాడు. ఇట్లాంటి టైప్ క్వశ్చన్ అడుగుతున్నామ్మా. ట్రయాంగిల్ ఏబీసీలో ఏడి అనేది ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్, మీట్ బీసీ అంటే ఇట్లా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టార్ మీట్ బీసీ ఎట్ పాయింట్ డి అన్నప్పుడు ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టార్ కనుక్కోవాలంటే ఏడి ఇది కనుక్కోవాలంటే 2bc బై బి ప్లస్ సి కాస్ ఏ బై 2. ఇది యాంగిల్ ఏ దగ్గర అమ్మ, యాంగిల్ ఏ. బి దగ్గర కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇది బి సి ఏ ఎట్ యాంగిల్ బి అన్నప్పుడు మీరు ఇది చేంజ్ చేసుకోండి. BD ఈక్వల్ టు 2AC బై A ప్లస్ సి కాస్ B బై 2. అలాగే సి. ఈ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ దీని లెంత్ అనుకోమంటాడమ్మా. సేమ్ ఇదే క్వశ్చన్లో యాంగులర్ బైసెక్టార్ కాకుండా లెంత్ అనుకోమంటాడు. యాంగులర్ బైసెక్టార్లో ఏంది, ఏ అనే యాంగిల్ డివైడ్ అవుతుంది, 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఏంటి, A/2 ఒకటి, A/2 ఒకటి. ఇది నార్మల్గా అయితే ఏ 2 పార్ట్స్ డివైడ్ అవుతుంది, A/2గా డివైడ్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ ఏంటి, దీని లెంత్ అనుకోమంటాడు. ఎట్ యాంగిల్ ఏ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ మీడియన్ ఆఫ్ ది ట్రయాంగిల్ AD ఈక్వల్ టు 1/2 అండర్ రూట్ 2b² ప్లస్ 2c² మైనస్ a² అమ్మ. అట్లాగే యాంగిల్ బి, ఎట్ యాంగిల్ బి అన్నప్పుడు 1/2 అండర్ రూట్ 2c² ప్లస్ 2a² మైనస్ b². యాంగిల్ సి అన్నప్పుడు ఇది లెంత్ ఆఫ్ అమ్మ, ఇది రాసుకోండి. ఇంతేమా మోస్ట్లీ మీకు ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 3 టైప్స్ చెప్పిన, ఈ లెంత్ అండ్ యాంగులర్ బైసెక్టార్ అండ్ ఈ సైన్ కాస్ ఫార్ములాస్ 2 యూజ్ చేసి ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి ఒక క్వశ్చన్ అమ్మ. అండ్ ఈ ఆర్ ఇంక్లూడింగ్ ఈ మొత్తం ఆర్ గురించే ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్. అండ్ పైన మనం డిస్కస్ చేసింది ఫార్ములాస్ ఉన్నాయి అన్నీ, ఈ డెల్టా అండ్ టాన్, ఇన్ సర్కిల్, ఎక్స్ సర్కిల్, ఈ
ఈ పైన పార్ట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. కాటు ట్యాన్ ఇట్లా ప్రిపేర్ అవ్వండి మీరు. క్వశ్చన్ రాసుకున్నాము. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ a equal to 13, b equal to 14 and cos c by 2 equal to 3 by root 13, then find 2r1. ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు, సి ఇవ్వలేదు అండ్ మనని R1 కనుక్కోమంటుండు. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఫార్ములాస్ దగ్గరకు వెళ్ళిపోవాలి. అప్పుడు మీరు R1 అంటే చెప్పిన R1 R2 R3 అంతకన్నా ముందు మనం సి వాల్యూ కూడా కావాలి కదా మనకి. ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు, సి వాల్యూ అనుకోండి. S equal to a plus b plus c by 2 కదా, ఇక్కడ నుంచి రాదు. సి వాల్యూ బదులు మనకి ఇది ఇచ్చిండు cos c by 2 ఈక్వల్ టు రూట్ 13 by 3 by 13 ఇచ్చిండు. ఏంటి cos c ఏం రాయొచ్చు, cos cని 2 cos square c by 2 minus 1 cos square c by 2 ఉంది మన దగ్గర. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ వేస్తే cos square c by 2 వచ్చేసినట్టే. cos c వాల్యూ ఏమవుతుంది, 2 ఇంటూ స్క్వేర్ అంటే 9 by 13 minus 1 అంటే 18 ఓవరాల్ 5 by 13 ఏంటి cos c. c స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, బి స్క్వేర్, సి స్క్వేర్, 3 ఫార్ములా చెప్పిన మీకు. సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. సబ్స్టిట్యూట్ చేయండి. ఏ స్క్వేర్ అంటే మన దగ్గర ఉంది 13 అంటే 169 14 196 minus 2 into a is 13 b 14 and cos c equal to 5 by 13. c square 365 minus 140 c square equal to 225 c equal to 15. R1 ఫామ్లో చెప్పండి. మీకు ఫస్ట్ కనుక్కోమన్నది ఏంటి, R1 2R1 కనుక్కోమన్నాడు. R1 ఏంటి ఫార్ములా, R1 అండర్ రూట్ ఆఫ్ s ఇంటూ
చెప్పండి అమ్మా ఆర్ ఫామ్లా మీరు అది గుర్తు పెట్టేసుకోవాలి. సహస్ర 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 ఉన్నారా క్లాసులు లేరు ఎవరైనా? ఏబిసి వాల్యూస్ వచ్చినాయమ్మా మనకి. R1 కావాలి. మనకి ఏం తెలుసు? R1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ కదా. డెల్టా అంటే ఏబిసి వాల్యూలలో చెప్పండి డెల్టా. అండ్ ఎస్ కూడా కావాలి. ఎస్ అంటే మీకు తెలుసు a ప్లస్ బి ప్లస్ సి బై 2. ఎస్ వాల్యూ అనుకోండి ఏమొస్తుంది? ఎస్ వాల్యూ చెప్పండి అమ్మా. S21 sir. S21 Yes sir. అండ్ డెల్టా వాల్యూ కూడా చెప్పండి. క్వశ్చన్ చూడండి, మనకేం కావాలి? మెయిన్గా ఫస్ట్ అనుకోవాల్సింది R1 ఫార్ములా రాసేసుకోండి. R1లో ఏం కావాలి? డెల్టా బై ఎస్ మైనస్ ఏ కావాలి R1 అంటే. ఎస్ అనుకోవడానికి ఏం కావాలి? A B C 3 కావాలి. ఏ ఉంది, బి ఉంది, సి కావాలి. డైరెక్ట్ సి అనుకోవాలంటే ఏం కావాలి? డైరెక్ట్ సి ఫార్ములా లేదు, సి స్క్వేర్ ఫార్ములా ఉంది. A² + B² - 2AB cos C. మళ్ళీ ఇది అనుకోవాలంటే ఏం కావాలి? మనకి cos C కావాలి. కానీ మనకేముంది? cos C/2 ఉంది. cos C/2 యూజ్ చేసి cos C అనుకోవాలంటే మనకు ఫార్ములా చెప్పిన అట్లా ఒకదానితో ఒకటి లింక్ ఉంటాయమ్మా. డెల్టా కనుక్కోండి, ఎస్ కనుక్కోండి, ఏ వాల్యూ ఉంది ఆన్సర్ వస్తుంది. దాంతో ఇంటూ 2 చేయండి అమ్మ. మళ్ళీ 2 చేయడం మర్చిపోతారు. ఇంటూ 2 చేయండి. In triangle ABC, A = 13, B = 14, C = 15. R1 అనుకోండి. సేమ్ అదే క్వశ్చన్ని మీకు ఈజీ వే. ఈ క్వశ్చన్ మనకి R1 అనుకోండి, నాకు అంతే. ఏబిసి వాల్యూస్ ఉన్నాయి, మనకు కావాల్సింది జస్ట్ R1 కావాలంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ.
ఫాస్ట్ కనుక్కొని చెప్పండి అమ్మా R1. बोलने के बाद आधा घंटे के बाद बोल उड़े के बाद డెల్టా √s into s minus a s minus b s minus c. నర్సింహులు చేస్తున్నావా? జువేరియా సార్ సార్ 84 సార్. జస్ట్ R1 కావాలి. 84 రాంగ్ అమ్మా. సో ట్రై Yes. చేయి మళ్ళీ. R1 కావాలి. ఏంటి? డెల్టా బై ఎస్ మైనస్ ఏ. R1 అంటే డెల్టా అంటే ఏంటి? డెల్టా ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఎస్ కావాలి. ఎస్ అంటే ఏంటి మనకి? ఏ ప్లస్ బి ప్లస్ C/2. ఏబిసి వాల్యూస్ ఉన్నాయి. ఎస్ అనుకోండి, ఇలా సబ్స్టిట్యూట్ చేయండి, డెల్టా వస్తుంది. సార్ 10.5 10.5 వచ్చింది. ఓకే కరెక్ట్ అమ్మా. 10.5 కానీ మీకు డెసిమల్ కాకుండా ఫ్రాక్షన్లో అయితే 21/2 వస్తుంది. ఒకసారి చేయరా సార్ ఈ సమ్? ఓకే ఫస్ట్ ఎస్ అనుకోండి, ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ C/2. 13 ప్లస్ 14 ప్లస్ 15/2. హౌ మచ్? 21 సార్. 21. 21 డెల్టా అనుకోండి. అప్పుడు డెల్టా ఈక్వల్ టు √s 21 ఇంటూ 21 మైనస్ 84 సార్ డెల్టా. 84. 21 minus 13, 21 minus 14, 21 minus 15. 84 అమ్మా. 84 అంటమ్మా. ఇది చేయండి. ఎస్ సార్, నేను చెప్పాను సార్. ఓకే ఓకే. ఓవరాల్ మీరు 84 అన్నావు నువ్వు, కానీ నాకు కావాల్సింది R1. ఏమొచ్చింది అయితే మనకి? R1 ఈక్వల్ టు 84 డెల్టా బై ఎస్ మైనస్ ఏ. 84 బై హౌ మచ్? 10.5. ఓకేనా? క్లియర్? ఈజీ క్వశ్చన్, అదంతా ఏం హార్డేం కాదు. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ 3ca. Then find a plus C/2r.
చూడండి అమ్మా క్వశ్చన్ ఏమి ఇచ్చిండు a ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 3ac ఇచ్చింది. ఓకే, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 3ac. దెన్ మనకి ఈ ఫార్ములా ఉంది ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఈ బి స్క్వేర్ని సి స్క్వేర్, ఈ బి స్క్వేర్ని తీసుకురండి మైనస్ బి స్క్వేర్ ఈ ప్లస్ 2aని ఇది తీసుకురండి ప్లస్ 2ac ఈక్వల్ టు 3ac మైనస్ 3ac ప్లస్ 2ac. మన దగ్గర ఏ ఫార్ములా ఉంది, ఇక్కడ ఏమొచ్చింది, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ మైనస్ ఏసీ వచ్చిందమ్మా బై 2ac. ఈ ఫార్ములా ఉంది చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac. బై 2ac లేదు మనకు, ఓవరాల్గా ఇట్లా వచ్చింది సాల్వ్ చేస్తే, కానీ మనకేంటి బై 2ac, బోత్ సైడ్ బై 2ac చేద్దాం. ఆన్సర్ ఏంటమ్మా దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇదేనా, కాస్ బి Yes, sir. ఆల్సో ఏమొచ్చింది 1/2 కాస్ బి ఈక్వల్ టు 1/2. ఎల్హెచ్ఎస్ ఏమో కాస్ బి, దీని ప్లేస్లో కాస్ బి రీప్లేస్ చేసేసింది, ఇట్స్ మనకి 1/2 వచ్చింది. బి కాస్ బి ఈక్వల్ టు 1/2 అంటే బి వాల్యూ ఏంటి, కాస్లో ఎప్పుడు 1/2 వస్తుంది, 60 degrees దగ్గర వస్తుంది. అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏంటి, 180 degrees కదా. ఏ ప్లస్ సి ఏమవుతుంది, 120, ఎందుకంటే బి ఈక్వల్ టు 60 అది తీసుకెళ్తే -60. ఏ ప్లస్ సి ఈక్వల్ టు 120, ఏ ప్లస్ సి బై 2 ఈక్వల్ టు 60 degrees. మనకు కావాల్సింది ఏంటి, స్మాల్ ఏ ప్లస్ సి బై 2r కదా. ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ ఫార్ములా చెప్పాను మీకు, 2r sin a ప్లస్ సి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ 2r sin c బై 2r. పైన చూడండి, sin a ప్లస్ sin b, sin a ప్లస్ sin b ఫార్ములా. చూడండి, సపరేట్ చేయండి, మీకు డైరెక్ట్ అర్థమవుతుంది కదా,
సపరేట్ చేసుకోండి. 2r sin c by 2r 2r క్యాన్సిల్, sin a ప్లస్ sin c వచ్చింది. sin a ప్లస్ sin c ఫార్ములా 2 sin a ప్లస్ c by 2 cos a minus c by 2. a ప్లస్ c by 2 కనుక్కున్నాం ఆల్రెడీ మనం. ఏమొచ్చింది? 60 degrees. Two into sin 60 into cos a minus c by 2. Cos 60 ఏంటి? 3/2 అండ్ a minus c by 2 కూడా కనుక్కోండి. ఇందులో నుంచి పాజిబుల్ a minus c. a minus c పాజిబుల్ కాదు అంటే మీకు ఆప్షన్స్లో ఇంతే ఉంటుంది ఆన్సర్. cos a minus c by 2 3 cos a minus c by 2. ఒకటి ఈజీ రీసెర్చ్ చేయండి, మీకు ఇంత కాంప్లికేట్ అయితే అర్థమవుతుంది. ట్రయాంగిల్ ఏబిసి a ఈక్వల్ టు 4 b ఈక్వల్ టు 3 c ఈక్వల్ టు 2. ఫైండ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనుకున్నాం. ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. పెరిమీటర్ అంటే ఇస్తామ్మా, మళ్ళీ పెరిమీటర్ అంటే ఏదో అనుకోకండి. పెరిమీటర్ అంటే ఎస్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 2. అండ్ ఏరియా, ఏరియా మీకు చాలా టైప్స్ ఫార్ములా చెప్పిన. మీకు ఏబిసి ఉన్నాయి కాబట్టి ఏబిసిలలో ఏదైతుందో అదే తీసుకోండి. అండ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అమ్మా. ఈక్వలేటరల్ ట్రయాంగిల్
ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో యాంగిల్ ఏబిసి ఇండైరెక్ట్గా క్వశ్చన్లో లేదు అంటే ఏ యాంగిల్ ఎంత 60 degrees, బి ఎంత 60, సి కూడా 60. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇవి ఎందుకంటే మీరు ఏరియా కనుక్కోవాలి కాబట్టి ఏరియా డెల్టా ఈక్వల్ టు 1/2 అంతదాకా అవసరం లేదులే. ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్లో ఇస్తే 1/2 బీసీ సైన్ ఏ ఇది కూడా కనుక్కోవచ్చు కదా. 1/2 బీసీ వాల్యూస్ ఉన్నాయి. సైన్ ఏ ఎంత 60 degrees. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి క్వశ్చన్స్ అమూల్య చేసావమ్మా? శరణ్య శరణ్య ఓకే క్లాస్ అయిపోయిందా? టైం ఓకే థ్యాంక్ యూ అమ్మా. శరణ్య మాట్లాడవా అమ్మా? హ్యాండ్ రైజ్ చేస్తున్నావు, చేసావా?